హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నేను ఎక్కడ ఉన్నాను అంటే శేర్లింగంపల్లి తాజ్ మహల్ దగ్గర ఉన్నాను అనమాట. సో దీన్ని శేర్లింగంపల్లి తాజ్ మహల్ అంటారు అనమాట. అంత అద్భుతంగా కట్టించారు దీన్ని ఆయన. సో ఎవరో కదండి, గుప్తా రియాలిటీ మీ అందరికి 1988 నుంచి ఉందన్నమాట రియల్ ఎస్టేట్ కంపెనీ. ఆ ఓనర్ శ్రీనివాస గుప్తా గారి ఇల్లు అనమాట. మీరు ఒకసారి చూస్తే ఇల్లు చూడండి ఎలా ఉందో. ఓ మై గాడ్, ఒక 7 floors 8 floors ఉంటుంది. దాదాపు 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టారన్నారు. లోపల అసలు ఈ ఇంట్లో ఉన్న మంచి మంచి అద్భుతాలు ఏంటో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అండ్ శ్రీనివాస్ గుప్తా గారితో మాట్లాడదాం. ఎందుకంటే ఆయన ఎప్పుడు బయటికి రారు అండ్ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. దాదాపు ఇన్ని సంవత్సరాలలో రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నప్పటికి కూడా ఎప్పుడు కూడా ఆయన ప్రమోషన్స్ చేసుకోవటం, కెమెరా ముందుకు రావటము, గొప్పలు చెప్పుకోవటం ఏమీ లేదు. సాదా సీదాగా ఆయన చేసే వ్యాపారం, ఆయన నమ్మి ప్రజల పెట్టుబడులు ఇంత దూరం తీసుకొచ్చాయని చెప్పుకోవచ్చు. గుప్తా రియాలిటీ శ్రీనివాస గుప్తా గారి జర్నీ అనేది చాలా చాలా ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. దాదాపు 13,000 ఎకరాలు ఇప్పటి వరకు ఆయన వెంచర్స్ చేసి ఓపెన్ ఫ్లాట్స్ వేసి చాలా సక్సెస్ఫుల్గా ఇప్పటి వరకు ఆయన ప్రజలకి అమ్మారు అవి. ఒకసారి వెళ్దాం, గుప్తా రియాలిటీ శ్రీనివాస్ గుప్తా గారి ఇల్లు చూద్దాం ఎలా ఉందో. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. ఆయన ఆఫీస్ పర్పస్ గా యూజ్ చేస్తున్నారని చెప్పారు. ఒకసారి లోపలికి వెళ్ళి సార్తో మాట్లాడదాం. ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు, గుప్తా రియాలిటీ సిన్స్ 1998. సో వెస్ట్ హైదరాబాద్ లో ఇన్ని సంవత్సరాల సక్సెస్ఫుల్ జర్నీ అనేది ఏ రియల్ ఎస్టేట్ పర్సన్ కు దక్కలేదన్నమాట. అది శ్రీనివాస్ గుప్తా గారికి మాత్రమే సాధ్యమైంది. ఎందుకంటే ప్రజలలో ఆయనకున్న నమ్మకం ఆయన ఇంత దూరం తీసుకొచ్చింది. అండ్ కనిపిస్తున్నారు, ఇది మన శ్రీనివాస్ గుప్తా గారి ఆఫీస్ రూమ్. లోపలికి వెళ్దాం. ఇక్కడ కొంతమంది వర్క్ చేసుకుంటున్నారు. ఇంట్లోనే ఫస్ట్ ఫ్లోర్ లో ఆఫీస్ పెట్టారంట. సో ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి, ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎర్త్ ఈజ్ ఎర్త్. సో ఆయన శ్రీనివాస్ గుప్తా గారు. సార్ ఇదేంటి, ఆఫీస్ రూమా లేకపోతే కాన్ఫరెన్స్ రూమా? ఇక్కడి నుంచి ఆయన దగ్గరికి వెళ్ళడానికి 2 నిమిషాలు పట్టేటట్టుంది. ఇలా పెట్టుకున్నారు. సో శ్రీనివాస్ గుప్తా గారు నమస్తే. గుప్తా రియాలిటీ ఓనర్ శ్రీనివాస్ గుప్తా గారు 1998 నుంచి ఇన్ని సంవత్సరాల జర్నీలో ఇంత కూడా ఆయన గురించి ఎక్కడా కూడా నెగిటివ్ గా మాట్లాడుకునే పర్సన్సే కనిపించారు. వెస్ట్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కింగ్ అని చెప్తూ ఉంటారు ఆయన్ని. సో ఆ రియల్ ఎస్టేట్ కింగ్ ఈ రోజు మనకు టైం ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, ఎక్కువ డబ్బులు ఎక్కువైపోయి సార్ కిందే పెట్టేసుకున్నారు. బ్యాగులు నిండా. సార్ ఇన్ని ట్రావెల్ పెట్టుకున్నారు ఏంటి సార్? ఇవన్నీ మా కస్టమర్ల డాక్యుమెంట్స్, ఒక్కొక్క ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక్కొక్క బాక్స్ ఉంటుంది. మనం ఇట్లా తీస్తే ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఉంది, గుప్తా సిగ్నేచర్ అని. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డాక్యుమెంట్స్, ఎకో పార్క్ అని ఉంటది. ఇట్లా అన్ని ఏంటి వీటి ట్రాలీస్ ఉన్నాయి మళ్ళీ తెలియడానికి ఈజీగా డాక్యుమెంట్స్. కస్టమర్ వస్తాడు, ఈ డాక్యుమెంట్స్ అడిగినప్పుడు ఈజీగా తీసి ఇవ్వడానికి కోసం అవి ఎక్కడైనా ఒక రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు. చాలా ఉన్నాయి. డాక్యుమెంట్లు ఎన్ని ఉన్నాయంటే డబ్బులు ఎన్ని ఉన్నాయో. ఏ సార్, డాక్యుమెంట్లు ఎన్ని ఉన్నాయంటే డబ్బులు మా దగ్గర ఏమన్నా అంతే, పేపర్లే. 1 2 3 4 5 6 7, దాని వెనుక ఇంకొక 7 14 ట్రాలీలలో డబ్బు దిట్టంగా పెట్టారు గుప్తా గారు. సూపర్. ఆఫీస్ రూమ్ అయితే చాలా బాగుంది సార్, చాలా ప్లెజెంట్ గా ఉంది. ఇలా ఇష్టమా మీకు ఇలా డిజైన్ చేసుకోవాలి? ఇది మా సంగారెడ్డి ల్యాండ్ ఓనర్స్ గిఫ్ట్ ఇచ్చారు ఆఫీస్ ఓపెనింగ్ కి. ఓకే. ఇది జైరాబాద్ ల్యాండ్ ఓనర్స్ గిఫ్ట్ ఇచ్చారు. ఇవన్నీ అట్లా వచ్చిన కలెక్షనే. ఓకే. నేను వాటిని అట్లా సెట్ చేసి పెట్టుకున్న గుర్తింపు కోసం. ఓకే. వెస్ట్ హైదరాబాద్ లో నాకు తెలిసి ఇంత కాస్ట్లీ హౌస్ ఎవరు లేదనుకుంటా. అంతేనా? ఉంది ఉండేవాళ్ళే ఉంది. బాగుండాలని అంటే ఒక ప్యాషనిక్ గా ఉండాలని. ఓకే. ఆఫీస్ అంటే కార్పొరేట్ స్టైల్లో ఉండాలి. ఓకే. ఇల్లు అంటే మనకు ప్లెజెంట్ గా ఉండడానికి ఓకే ఉండాలని నేను ప్లాన్ చేసుకొని సొంతంగా కట్టుకున్నా ఇది. అవునా? సో చాంబరే ఎంత ఉందంటే బెడ్రూమ్ ఎంత ఉంటుంది? చూపిస్తా మీకు. ప్లీజ్ వెళ్దామా? అదండి. సో ఒక 30-40 మంది కూర్చొని మాట్లాడుకోవచ్చు. మా బోర్డు మీటింగ్ లో, మా స్టాఫ్ మంత్లీ మీటింగ్ లో, రివ్యూ మీటింగ్ అన్ని ఇక్కడే జరుగుతాయి. ఇది వర్క్ స్టేషన్. స్టాఫ్ ఉంటారు ఇక్కడ, అంతా వర్క్ చేస్తా ఉంటారు. ఓకే. తను సాహితీ గుప్తా, మా డాటరు MBBS చేస్తుంది. తను నాకు బిజినెస్ లో సహాయం చేస్తుంది. తను వన్ ఆఫ్ ది డైరెక్టర్. ఓ సూపర్. చిన్న ఏజ్ లో పెద్ద బాగా పెట్టేశారు తనకి. తను ప్రియాంక
చార్టెడ్ అకౌంటెంట్ మా కంపెనీకి. ఓకే తను సిఏ వర్క్ చేస్తుంది. ఓకే తను నానిశ్రీ, తను మార్కెటింగ్ వింగ్ చూస్తా ఉంది. ఓ సూపర్. అట్లా ఇంకా మిగతా వాళ్ళు ఈ రోజు రాలేరు, ఇంకా కొంతమంది లేట్ తనే వచ్చారు. చాలా కీ రోల్ అన్నమాట. తను అకౌంట్స్ అన్ని చూస్తా ఉంటాను. ఇప్పుడు మీతో మాట్లాడతా. అవునండి, అవును. ఇటువైపు వస్తే ఇది మన బోర్డ్ రూమ్. దీంట్లో మనము మీటింగ్స్ అన్ని బోర్డు మీటింగ్స్ చేస్తుంటాము. రైతులు, ల్యాండ్ ఓనర్స్, ఇన్వెస్టర్స్ ఓకే వాళ్ళకి ఇక్కడ కూర్చోబెట్టి బోర్డు మీటింగ్ అందరికి ప్రవేశం. అంతే. ఓ సూపర్. అందరికి ప్రవేశం. ఇది చిన్న ప్యాంట్రీ, స్టాఫ్ కు భోజనానికి, దానికి ఎవరన్నా వస్తే గెస్ట్లు వస్తే భోజనం చేసుకోవడానికి అందరికి ఇక్కడే అరేంజ్ చేస్తాం. ఇక్కడే అరేంజ్ చేస్తాం. సూపర్. చాలా పాజిటివ్ వైబ్ ఉంది. అవునండి కదా. ఇటు వస్తే తన అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, అకౌంట్స్ అన్ని ఇక్కడే చూస్తా ఉంటాం. ఆదిలక్ష్మి గారు సీనియర్ అకౌంటెంట్. ఓకే. తను వచ్చేసి కృష్ణవేణి, ఇన్ హౌస్ అడ్వకేట్, లీగల్ ఆఫీసర్. ఓకే. మన కంపెనీకి సంబంధించిన లీగల్ మొత్తం తనే చూస్తుంది. కోర్టులు, కేసులు, డాక్యుమెంటేషన్. ఓకే. ఇన్ హౌస్ అడ్వకేట్. సూపర్. సో ఇంట్లోనే సెటప్ పెట్టేసుకున్నారు కొంత. వీళ్ళంతా మా స్టాఫ్. హాయ్. సైట్ సూపర్వైజర్లు వాళ్ళంతా. సైట్ కి వెళ్ళే వాళ్ళు, సైట్ ఇన్ఛార్జ్, సైట్ నడిపించే వాళ్ళు. 12,000 ఎకరాలు చేశారు మీ పేరు మీద. ఒక్కొక్క 100 ఎకరాలు ఉంటాయి కదా. సో గుప్తా గారిలో మీకు నచ్చిన ఒక మంచి క్వాలిటీ అంటే ఏమని చెప్తారు? డబ్బులు. ఓకే. సో పెద్దరాయుడు అనమాట. అంతేనా? సూపర్. సో పైకి వెళ్దాం, గుప్తా గారి ఇల్లు చూద్దాం. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ కదా సార్? అవునండి, ఇది ఫస్ట్ ఫ్లోర్. నెక్స్ట్ 2 floors మేము ఉంటాం. సో ఎంత సార్? ఒక 100 crores అయి ఉంటుందా ఇల్లు మొత్తం? ల్యాండ్ మొత్తం మనకు 17 దాకా అయింది. ఓకే. ఇది సార్, ఇది మా ఇల్లు, ఇది మా పూజా మందిరం. ఒకసారి సాలాజర్ మ్యూజియం ఉన్నట్టు. రండి రండి రండి, ఒకసారి రండి. మా పూజా మందిరం. ఈషా ఫౌండేషన్ తెచ్చుకున్నారా? అవునండి. ఓకే. లాస్ట్ టైం ఇషాకి శివరాత్రికి వెళ్ళినప్పుడు అక్కడ బుక్ చేసినాము. సో డైలీ పూజ చేస్తారు శివుడికి? ఎవ్రీడే చేస్తాం. వెంకటేశ్వర అది సపరేట్ గా తెప్పించాను నేను. ఓకే. నేను మా మిస్సెస్ వెంకటేశ్వర స్వామికి ఇష్టపడుతుంది. కంప్లీట్ గోల్డ్ అది? కాదండి, ఇంకా స్వామి ఉన్నాడంటే అంత గోల్డే కదా. అంతేనా? సూపర్. సో పూజ గదే చాలా అద్భుతంగా ఉంది. ఇది మా హాలు. సో ఇల్లు ఎంతో చక్కగా ఉంది సార్. తెలిసి ఇదంతా మేడం టేస్టా? వాళ్ళిద్దరు టేస్ట్. సో ఇక్కడ కనిపిస్తున్నారు మేడం. నమస్తే అండి. వైఫ్, మా డాటర్. ఓకే. సో మీ పేరేంటి? అన్నపూర్ణ గారు. సో ఎప్పుడు బిజీగా ఉంటారు, టైం ఇస్తారు ఆయన తక్కువ? ఓకే. సో సక్సెస్ లో మీ పార్టీ ఎక్కువ లేకపోతే ఆయనదే ఎక్కువ? తన పార్టీ ఎక్కువ. నేను ఎప్పుడు బయటనే తిరిగేది కదా, మొత్తం తనే చూసుకునేది. తన చదువు, స్కూల్ అన్ని కూడా తనే. ఓకే. మంచి చెడు మేనేజ్మెంట్ అన్ని తనే చూసుకుంటది. సో పెళ్లి చేసుకున్నాక కలిసి వచ్చింది అంతే. మరి అట్లా చెప్పొచ్చు కదా. పెళ్లి చేసుకున్నాక కలిసి వచ్చింది, మా పాప పుట్టినాక ఇంకా కలిసి వచ్చింది. అంతేనా? ఓకే. సో ఇప్పుడు మీ అమ్మాయికి పెళ్లి అయిపోతే మళ్ళీ లక్ష్మి వెళ్ళిపోద్ది కదా? ఏం పోదు, ఆమె వెంబడే ఉంటది లక్ష్మి, మేము ఆమె వెంబడే ఉంటాం కదా. ఓ ఒకటే బాబు కాబట్టి. అట్లా. సూపర్. ఒకసారి పైకి వెళ్దాం. ఎందుకని ఇంత ఓపెన్ గా పెట్టుకున్నారు హౌస్? అంటే మేము 20 ఏళ్ళు ఈ పక్కనే చిన్న ఇంట్లో ఉన్నాం. 800 SFT లో 23 ఏళ్ళు ఉన్నాం. అంటే ఇల్లు కట్టుకునే స్తోమత ఉన్నా కూడా కొంత మళ్ళీ దెబ్బతింటామేమో అన్న భయంతోని కొంత చాలా రోజులు ఇంకా అమ్మాయి పెద్దగా అయింది, పెళ్లి చేద్దాము, ఇంకా మంచి ఇంట్లోకి వెళ్ళాలి, ఆఫీస్ కూడా సరిపోవట్లేదు, అక్కడ చిన్న ఆఫీసు చిన్న ఇల్లు అని ఇంకా పెద్ద ఇంట్లోకి వెళ్ళాలి అనేది ఉంటది కదా. ఆ ఒత్తిడి నుంచి బయటకు వచ్చి ఇంత పెద్ద కట్టుకున్నాం. ఓకే. ఇప్పుడు 800 కాదు 8,000 కట్టారు. 8,000 స్క్వేర్ ఫీట్ అనమాట. ఆయన 800 స్క్వేర్ ఫీట్ ఇంట్లో ఉన్నారంట మొన్నటి దాకా. సో చూడండి, డ్రీమ్ ఎంత పెద్దగా ఆలోచించి. సార్ ఎంత ఇది? ఒక 8,000 ఉంటుంది, 12,000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది మొత్తం. ఇది మొత్తం 22,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్. 22,000 స్క్వేర్ ఫీట్ ఇల్లు కట్టుకున్నారు ఆయన. 800 టు ఇక్కడికి వచ్చినాం. 800 SFT లో 23 ఏళ్ళు ఉన్నాం. ఇక్కడ వచ్చి 2 years అయింది. ఓకే. పక్కనే ఉన్నాము. సూపర్. ఇది లాబీ సార్, ఇది మన హోమ్ థియేటర్. ఇది హోమ్ థియేటర్. ఒకసారి వెళ్దాం రండి. ఇక్కడే ప్రతిరోజు రాత్రి మీ ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడే చూస్తాం. 11 నుంచి 12:30, 1 వరకు ఓకే. నిద్ర వచ్చేదాకా ఇక్కడ చూసి
కిందికి వెళ్తాం. సో ఏఎంబి మాల్ కన్నా మీదే బాగుంది కదా? ఆ? ఎక్కువ ఏ సినిమాలు చూస్తారు? అవునా, ప్రయోగాలు చేయరు కదా? అంతేనా? అట్లా సో క్రైమ్ ఎక్కువ చూస్తారు? చూస్తాం. మూవీస్, థ్రిల్లర్స్ మూవీస్ అన్ని చూస్తాం. ఏదొస్తుంది ఓటీటీలో ఏదొస్తే అది ఫస్ట్ డే. ఓకే. అంతే. సో ఉందేమో ఇంట్లో ముగ్గురు, సీట్లు ఏమో గట్టిగానే పెట్టారు. రేపు అల్లుడికి, వియంకులకు, ఓకే, అందరికి కావాలి కదా. అందులో మా గ్యాంగ్ పెద్ద, చాలా టీం పెద్దది. ఓకే. అంటే సాయంత్రం పూట ఒక 20-30 మంది గ్యాదరింగ్ మినిమం ఉంటది. ఓ వీళ్ళంతా మా అల్లుడు, వీళ్ళన్న కొడుకు, ఇట్లాంటి వాళ్ళంతా కజిన్స్, ఎవ్రీవన్ అంతా ఫ్రీక్వెంట్ గా మీట్ అవుతాం. లాస్ట్ అమ్మాయి ఇంకా మా అన్నయ్యలంతా నన్ను కూతురులానే ట్రీట్ చేస్తారు. ఓకే. అంత చుట్టూ మా సరౌండింగ్ అంతా ఈ సైజులు అంతా వస్తారు సాయంత్రం. ఇప్పుడు మీకు తగ్గాలు రావాలి మరి. అమ్మో, ఈ వీడియో చూసిన తర్వాత ఎంతమంది ఖర్చు వేసేస్తారో గుట్ట రియాలిటీ ఆఫీస్ మీద. ఏం సార్ ఏదో దేవుడి దయ. హోమ్ టూర్లు చూసిన తర్వాత సంబంధాలు కూడా ఎక్కువ వస్తాయి. వస్తాయి, ఆల్రెడీ వస్తున్నాయి, చూస్తా ఉన్నాం. సో మీకు తగ్గోడు రావాలి మరి. రావాలండి, డబ్బు, మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. సూపర్. ఓకే. ఇది చిన్నగా జిమ్ స్టూడియో పెట్టుకున్నాము. మార్నింగ్ 1 hour ఇది జిమ్ చేసుకోవడానికి పెట్టుకున్నాము. ఏం పెట్టి చేయండి సార్ అవి? ఇది అంటే మనం చేయించలే, కొలాజం లో కొన్నా. ఓకే. రెడీమేడ్ గా తీసుకున్నాం. అది చాలా బాగుంది. ఇది రిలాక్స్ కావడానికి బాగుంటది. బాగుంది. సో జిమ్ మొత్తం ఫ్యామిలీ చేస్తారా? చేస్తారు. మీరు కూడా చేస్తారు? నేను తక్కువే కానీ వాళ్ళు చేస్తారు. ఎంత ఉంటుంది మీ ఏజ్ ఇప్పుడు? 51. 51. బాగా ఫిట్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఇంతవరకు హౌస్? అవునండి, అంతవరకు. పైన రెంట్కి ఇచ్చాం మొత్తం 4 portions. ఓకే. అంటే పెద్ద బిల్డింగ్ కదా, సింగిల్ గా ఉండలేము. పెద్ద నేను ఎక్కడన్నా బయటికి పోతా 1 week 10 days 4 portions కట్టినాము. అది వాళ్ళకు రెంట్కి ఇచ్చినాము. ఓకే. కానీ ఎంత సంపాదించినా గానీ ఇంకా ఆ మిడిల్ క్లాస్ మెంటాలిటీ అనేది మైండ్ లో పోకూడదు కూడా. పోకూడదు సార్, అలానే ఉండాలి. అంతే. అంటే మన లైఫ్ స్టైల్ మారొచ్చు కానీ, అంతే, లైఫ్ స్టైల్ మైండ్ సెట్ మారకూడదు. మనం ఎంతసేపు సేఫ్టీ, సెక్యూరిటీ, మన సొసైటీలో మనం అందరికన్నా ఇంకా గౌరవంగా ఉండాలని కోరుకుంటాం కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకొని ఆలోచిస్తుంటాం ముందు చూపుగా. అవును. ఇటాలియన్ మార్బుల్ అంతా ఇది గ్రానైట్ అండి, మొత్తం గ్రానైట్. ఓకే. ఇది ఇంకా కొంచెం పనులు పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ వాల్ ట్రీట్మెంట్ పెండింగ్ ఉంది, అక్కడ వాల్ ట్రీట్మెంట్ పెండింగ్ ఉంది. ఇక్కడ ఇంకా కిచెన్ పార్టేషన్, ఇంకా ఇదంతా ఇందులోకి వచ్చినాక కొంచెం లేజీ అయిపోయి పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు అన్ని మళ్ళీ రిపేర్ చేసుకోవాలి. అంత మెటీరియల్ వచ్చింది, ఫిక్స్ చేయాలి, పట్టించుకోలేదు. దీని మీద ఒక వాల్ దేవుడిది వస్తుంది, కృష్ణ. అక్కడ ఒకటి వాల్ ట్రీట్మెంట్ వస్తుంది. కింద 3 bedrooms వచ్చాయి. అవునండి, అంతే కదా. గెస్ట్ బెడ్రూమ్, మా డాటర్ బెడ్రూమ్, మా బెడ్రూమ్. ఓకే. సో ఏ బెడ్రూమ్ లో ఎక్కువ డబ్బులు దాచి పెడతారు? డబ్బులు ఏముండవు, మొత్తం పేపరే. డబ్బులు ఎక్కడ సార్, అంతా ఇప్పుడు వైట్ అయిపోయింది కదా. కాదు, అంత నవ్వారు మేడం. సో బట్ ఇది మటుకు చాలా అద్భుతంగా ఉంది. చాలా తక్కువ మంది పెట్టుకుంటారు పూజ గది ఇంత పెద్దగా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ మనం చూసినప్పుడు ఇల్లులు పెద్దగా ఉంటాయి కానీ పూజ గది ఇంత ఉండదు, చిన్నగా ఉంటాయి. ఇది ఎట్లా ఉందంటే, అవునా? ఓ సూపర్. ఒక 20 members వచ్చినా కానీ లోపల కూర్చొని, అంటే మాకు దీపావళి నోములు, సత్యనారాయణ స్వామి రెగ్యులర్ గా పూజలు ఉంటాయి. సరే, అందుకని అక్కడ చిన్న ఇంట్లో మాకు ఎన్ని ఏవైతే ఇబ్బందులు వచ్చినాయో అవి రాకుండా ఇదంతా డిజైన్ చేసి కట్టుకున్నాం. ఓకే. సో మీరు ఫస్ట్ ఎంత చిన్న ఇంట్లో ఉన్నారు ఆయన పెళ్లి చేసుకున్నప్పుడు? చిన్న రూమా? చిన్న పోర్షన్, చాలా చిన్న, 750 SFT. సో లైఫ్ అంతా చూసుకుంటూ వచ్చారు ఆయన, ఆయనతో పాటు ఉండి. ఒక్కొక్కసారి ఖాళీగా ఉన్నప్పుడు, సింగిల్ గా కూర్చొని ఆలోచించినప్పుడు అన్ని గుర్తొస్తుంటాయి కదా? ఓకే. సో పాపకి కష్టాలని చెప్పి పెంచారా, లేదు మనకి చాలా ఉంది ఇబ్బంది లేదు అన్ని చూసుకుంటూనే పెరిగింది తను? ఓకే. సో డాడీ పడ్డ కష్టం ఒకటి ఏదన్నా గుర్తుందమ్మా మీకు? ఎప్పుడన్నా చెప్పినప్పుడు ఏడ్చిన సందర్భం ఉందా?
ఏ సిచ్యువేషన్? ఎందుకంటే అమ్మ నగలు పెట్టి తాకట్లు పెట్టి ప్రాపర్టీస్ అమ్మేసి ఫ్లాటింగ్ చేస్తారు రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళందరూ. అంటే ఎవరు నమ్మరు మనల్ని, మనమే దిగాలి దాంట్లోకి. ఏదో ఒకటి అమ్మాలి, లేకపోతే ఏదో ఒకటి తాకట్టు పెట్టాలి. అలా ఎప్పుడన్నా నాన్న చెప్పింది ఒకటి గుర్తొచ్చి అరే ఇలా స్టార్ట్ చేశారా నాన్న జర్నీ అనిపించింది అంటే ఏమని చెప్తారు? లైక్ డాడీ చాలా ఎలా అంటే ముందు ఒక కొరియర్ సర్వీస్ చేశారు. అప్పుడు అది కొంచెం ఫెయిల్ అయింది, బిజినెస్ సక్సెస్ అవ్వలేదు. అప్పుడు చాలా చాలా అంటే చాలా విపరీతంగా స్ట్రగుల్ అయ్యారు. అక్కడ నుంచి తర్వాత మల్టిపుల్ వేస్లో జాబ్స్ చేస్తూ ఈ స్థాయికి వచ్చాడు. చాలా టైం పట్టింది ఆయనకి రావడానికి. సింగిల్ హ్యాండ్ ఒక్కడే, ఎవరి సపోర్ట్ లేకుండా ఈ స్టేజ్కి వచ్చాడు. సూపర్. సో అందుకే బెస్ట్ హైదరాబాద్ కి రియల్ ఎస్టేట్ టైకాన్ అంటారు. సూపర్. సో గుప్తా గారు, నిజంగా మీ జర్నీ గురించి తెలుసుకున్నప్పుడు, వేరే వాళ్ళు నాకు చెప్తున్నప్పుడు నిజంగా నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. సో ఇలాంటి మంచి పర్సనాలిటీస్ని కలవాలి మనం, వాళ్ళు పడ్డ కష్టం ఏంటి, ఎలా సక్సెస్ అయ్యారని తెలుసుకుంటే అట్లీస్ట్ సొసైటీలో కొంతమంది అయినా కానీ నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు, నేనేం చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, డబ్బు సంపాదించలేకపోతున్నాను అనే వాళ్ళకి కొంత ఇన్స్పిరేషన్ మీలాంటి వాళ్ళు. నిజంగా చెప్పాలంటే దాని గురించే మీలాంటి వాళ్ళని అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం సార్. సో ఇంకెందుకు ఆలస్యం, గుప్తా రియాలిటీ ఓనర్ శ్రీనివాస్ గుప్తా గారి రియల్ లైఫ్ లో కొన్ని మంచి మంచి సక్సెస్ స్టోరీలు ఆయన మాటలో తెలుసుకోవడానికి నేనైతే చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ శ్రీనివాస్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.